అక్క మీరు మ్యూట్లో ఉన్నారు. ఎస్. అన్మ్యూట్ అవ్వలేదక్క. ఎస్, ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కెన్ యూ హియర్ మీ? అందరికి వినిపిస్తుందండి? ఓకే. ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చిన టీం వారి కొరకు, ఇంకా నల్ని సిస్టర్ కి విశేషంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపని బట్టి ఈ రోజు వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని నేను పంచుకొని దాని తర్వాత వాక్య సంతోషంలో మనం కొనసాగుతాము. నా పేరు శారా పుర్కుడి. నేను ఒక హైందవ కుటుంబానికి సంబంధించిన ఆమె. యాక్చువల్లీ మా తాతయ్య ఒక భయంకరమైన ఒక పూజారి అన్నమాట. పూజారి కుటుంబం నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నారన్నమాట. మా తండ్రి గారు కూడా తాతయ్య చేసిన పూజారి పనిని ఆయన కూడా చేసినారు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఎన్ఎఫ్సి ఆల్సో. ఆయన కూడా నా పెళ్లి కూడా హిందూలోనే జరిగింది. దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యాల్లో బానిసత్వంగా జీవిస్తూ పూజలు పునస్కారములు లోకరీతి అయిన జీవితము జీవించుకొని ఇంకా సినిమాలు చూడడము, నాకైతే బొట్టు పెట్టుకోవడము, పువ్వు పెట్టుకోవడం, అలంకరించడము ఇదంతా చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవుని కొరకు నిబంధనగా జీవించాలని ఆసక్తి ఎప్పుడు నాకు కలిగిందంటే, మా ఫ్యామిలీ అందరూ హిందూస్ గా ఉండేటప్పుడు ఒకసారి మా చెల్లికి భయంకరంగా అపవాది పీడించబడి చర్చ్ తీసుకెళ్దామని తీసుకుని వెళ్ళిన సమయంలో, ఆ సమయంలో దేవుడు వాక్యం ద్వారా ఆయన అభిషేకం ఆత్మ ద్వారా నన్ను తాకినారు. నన్ను తాకి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి నన్ను తాకింది. దేవుడు నా జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చినారు. అప్పుడు మెల్లిగా నేను బైబిల్ చదవడం ఆరంభించినాను. దాని తర్వాత దేవుని నమ్ముకోవాలని ఆసక్తి నాలో. కానీ కుటుంబం అంతా హిందూస్ గా ఉండేటప్పుడు మా డాడీ మమ్మీ వాళ్ళందరూ దేవుని నమ్ముకొని, అమ్మ రక్షణ పొందుకుంది, అక్క రక్షణ పొందుకున్నారు. వాళ్ళు చర్చ్కి వెళ్తున్న సమయంలో నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నేను సచ్చినా క్రైస్తవ మతంలో నేను రాను, నేను మారు మనసు పొందను, ఎందుకంటే నేను బొట్టు తీయవలసింది వస్తుంది, పూల అంతా తీయాలా, అలంకారం అన్ని కోల్పోతాను కనుక నేను మారును అని ఒక పట్టుదల. అలంకారం అంటే చాలా ఇష్టము. మ్యాగజైన్స్ చదవడము, స్టార్ డస్ట్ ఫిలిం స్టార్ అందరిది మ్యాగజైన్ చదవడము, సినిమాకి వెళ్ళడము, ఇలాంటి ఒక బానిసత్వము, లోకరీతైన ఆశలకి నేను బానిసత్వంగా ఉండినాను. ఆయన దేవుడు నన్ను తాకి చెల్లి ద్వారా సంఘానికి తీసుకువెళ్ళి రక్షణలో దేవుడు నడిపించినారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినారు, రక్షించబడాలా అంటే మెల్లిమెల్లిగా వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలని నాలో చాలా ఆసక్తి. కానీ పరిస్థితులను చూస్తునేటప్పుడు కష్టంగా ఉండింది. అయినా కూడా అత్త మామ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా నేను దేవుని నమ్ముకొని, మా భర్త అంగీకరించుకొని దేవుని నమ్ముకొని రక్షణలో నడిపించబడినాను. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, నేను చెప్పడం సాక్ష్యంలో చాలా సామాన్యంగా ఉన్నది, కానీ మా కుటుంబం భయంకరమైన పూజారి కుటుంబము. మేము ఎవ్రీ ఇయర్ భయంకరంగా పూజలు చేసి పునస్కారాలు చేస్తూ లోకరీతిగా జీవించే వాళ్ళము. అటువంటి వాళ్ళము. నేను దేవుని కొరకు సమర్పణంగా జీవించాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆయన కూడా దేవుడు తాకి ముట్టి నా మనసుని ఆయన మార్చి మారు మనసు పొందుడి అంటే నిజంగా మనసులో ఒక మార్పు వచ్చి, ఈ లోకరీతి అయిన అలంకారము లోకంలోనే ఉండిపోతుంది, కానీ దేవుని నమ్ముకుంటే ఆయన ఇచ్చే అలంకారము, ఆయన ఇచ్చే అందమే మనకు చాలా ముఖ్యమని ఆ విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత, మా హస్బెండ్ ఆయన ఆర్మీలో ఉండే, అప్పుడు ఆర్మీలో ఉండే సమయంలో నిజంగా నేను దేవుని నమ్ముకొని ఆయన రక్షణ పొందుకోలేదు. కానీ ఆయన చెప్పినారు, మీరు రక్షణ పొందుకున్నారు, మీరు చర్చికి వెళ్ళండి, కానీ నన్ను డిస్టర్బ్ చేయవద్దు అంటే 2000 లో నేను రక్షించబడినాను. 2002లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడినారు. ఆయన కొరకు ప్రార్థన చేయడం ఆరంభించినాను. మళ్ళా ఆయన లీవ్ లో సెలవులు వచ్చినప్పుడు నేను ఆయనకు చెప్పినాను రక్షణ పొందుకోవాలంటే. ఆ లీవ్ 1 month లీవ్ లో ఆయన లీవ్ ముగించే ముందు
యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించుకున్నారు. నిజంగా ఎందుకు ఈ మాటని, ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నానంటే, చాలా గొప్ప సాక్ష్యము. చెప్పాలంటే టైం సరిపోదు అన్నమాట. ఈ రోజు మీ ముందు వాక్యాన్ని పంచుకోవడానికి నేను మీ ముందు ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే భయంకరమైన బానిసత్వమైన ఒక కుటుంబము, విగ్రహ ఆరాధనలు చేసే వాళ్ళము, అలంకరించే వాళ్ళము, లోకరీతిగా జీవించే వాళ్ళము. కానీ నేను దేవునిలో మారు మనసు పొందుకుంటానని నాకు ఒక సందేహం. ఎందుకంటే నేను మారను, నేను సచ్చినా మారను, నేను సస్తే కూడా హిందూగానే సస్తానని ఒక తీర్మానం తీసేదాన్ని. కానీ దేవుడు నన్ను ముట్టినారు, తాకినారు. ఈ రోజు ఒక సేవకురాలుగా మీ ముందు దేవుడు నన్ను వాక్య పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నిజంగా దేవుని వాక్యంలో మనం కొనసాగుతాము. దేవుడు ఏ సాక్ష్యాన్ని దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నాకు కావాలా. మీరందరూ మ్యూట్ లో ఉన్నారు, మీరందరూ తగిన మట్టుకు మీరు వీడియోలో వస్తే బాగుంటది. ఎందుకంటే ఐ వాంట్ టు సీ యువర్ రెస్పాండ్. మీ రెస్పాండ్ ని చూడాలా. వాక్యం వింటునేటప్పుడు చేతులు ఊపాలా, ఆమేన్ చెప్పాలా. బికాజ్ ఐ వాంట్ టు సీ యూ, మిమ్మల్ని చూడాలా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, వాక్య అనుసారంగా దేవుడు మనతో మాట్లాడడానికి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మనం వినబోయే వాక్యము వెయిట్ పేషెంట్లీ. మనం దేవుని సన్నిధిలో ఎలా మనం ఓపికతో వేచి ఉండాలా. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది మనకు కావాల్సింది ఓపిక. ఎంత ఓపికతో మనం వేచి ఉండాలంటే దేవుడు మనలో ఉన్న నిరీక్షణని, మనలో ఉన్న ఓపికని చూసే దేవుడై ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తున్నది. ఒక చిన్న ఉదాహరణని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒక విత్తనము వాన కొరకు, వర్షం కొరకు ఎలా వేచి ఉంటుందో ఈ రోజు మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలా. చూడండి, ఒక పక్షిరాజు గురించి మనం చూస్తే, పక్షిరాజు ఎంటికలన్నీ ఊడిపోయిన తర్వాత ఆ ఎంటికలు తిరిగి రావడానికి ఆ బండ సందులో కూర్చొని ఆ ఎంటుకలు, నూతనమైన ఎంటుకల్ని పొందుకోవడానికి ఎలా వేచి ఉంటుందో ఈ రోజు మనము దేవుని సన్నిధిలో అలా వేచి ఉండాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి కోరుకుంటున్నారు. మన ప్రతి హృదయాన్ని తాకడానికి ఆయన ఆశిస్తున్నారు. కనుక ఈ రోజు 1 పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు చూడండి, వాక్యాన్ని మనం చదువుతాము. బైబిల్ ఉన్న వాళ్ళు, తెలుగులో వాక్యం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాక్యాన్ని చదవచ్చు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యం. ఉన్నారా ఎవరైనా? ఇంగ్లీష్ చదువుదాం. Therefore humble yourself under the mighty hand of God, that he may exalt you in due time. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు, వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానిస్తునేటప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఆయన బలిష్టమైన హస్తములో మనల్ని మనము తగ్గించుకోవాలా. ఎందుకంటే ఆయన తక్కిన సమయమందు మనల్ని హెచ్చించబోతున్నారు. ఎందుకంటే దేవుని బలిష్టమైన హస్తములో మనల్ని మనము తగ్గించుకున్న ఎడల తక్కిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించబోతున్నారు. In the right time, right in the appointed time, he is going to lift us. ఆయన సరి అయిన సమయంలో మనల్ని ఆయన హెచ్చించే దేవుడై ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానిస్తునేటప్పుడు, ఇంకా ఎన్ని రోజులు ప్రభా, ఇంకా ఎంత కాలము ప్రభా, ఇంకా ఎంత కాలము నాకు ఈ కష్టము, ఇంకా ఎన్ని కాలములు నాకు ఈ బాధ ప్రభా, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ కష్టం అని మనం వేదన పడుతున్న సమయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, వెయిట్ పేషెంట్లీ. దేవుని సన్నిధిలో ఓపికతో, నిరీక్షణతో మీరు వేచుండుడి అని వాక్యము సెలవుతుంది. అదే 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము ధ్యానిస్తునేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తాము. Casting all your care upon him, for he cares for you. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుతారా వాక్యాన్ని? ఆయన మిమ్మును గురించి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నారు.
కాబట్టి మీ చింత యావత్తుని దేవుని పైన మనం మోపాల. ఎందుకంటే దేవుడు మన గురించి చింతించుచున్నారు కాబట్టి మన చింత యావత్తు దేవుని పైన మోపాల. ఈ రోజుల్లో నా గురించి ఎవరు పట్టించుకుంటారు, నా గురించి ఎవరు చింతపడతారు, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు కదా అని మనము బాధతో వేదనతో ఉన్న సమయంలో దేవుని వాక్యము సెలవుస్తుంది. దేవుడు మన కొరకు చింతించే దేవుడై ఉన్నారు కాబట్టి మనం చింత యావత్తుని దేవుని పైన మనం మోపాల. అందుకే నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా దేవుడు ఏమన్నారంటే మనల్ని మనం తగ్గించుకోవాలా. రెండోది మన చింత యావత్తుని దేవుని పైన మనం మోపుతునేటప్పుడు మన గురించి ఆయన చింతించే దేవుడై ఉన్నారు. అదే 8వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు 8వ వాక్యం సెలవుస్తుంది కింద చదువుతునేటప్పుడు. చదవండి. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండు. నిబ్బరమైన బుద్ధి కల వారై ఉండి మేలుకోగా ఉండి నీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదని వెతుకుతూ తిరుగులాడుచు ఎవరిని మృంగుదును అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుతుండేటప్పుడు చూడండి, మనము నిబ్బరము కలిగి జీవించాలి. నిద్రపోకండి. నిద్రపోవద్దంటే మాంసమైన నిద్ర గురించి నేను చెప్తలేదు. రాత్రికి ఇప్పుడు మనం అందరు నిద్రపోతాం, ఆ నిద్ర గురించి నేను మాట్లాడతలేను. తప్పకుండా రాత్రి అయితే మనకు అందరికి నిద్ర వస్తుంది, మనం నిద్రపోవాలి. ఆ నిద్ర గురించి కాదు. ఆత్మీయ నేత్రాలు తెరవబడాల. ఆత్మీయ నేత్రము తెరవబడిన ఎడల మనం ఎలా ఉండాలంటే మేలుకోగా ఉండాలి. నిద్రపోకుండా మేలుకొని ఉండి ఆత్మీయ నేత్రములు మనం చూడాలా అపవాది ఎలా క్విక్తిగా పని చేస్తున్నాడు. ఈ రోజుల్లో నా ప్రియ సంగమా, అపవాది వేసే క్విక్తి అయిన ఆ పనులను మనం చూస్తునేటప్పుడు మనము దేవునికి దగ్గరగా వెళ్ళకూడదు, దేవుని మార్గంలో మనం నడవకూడదని, ఎవరిని మృంగివేయాలనో అని తిరుగుతున్నాడని లేఖనము సెలవిస్తుంది. అందుకే నా ప్రియ సంగమా, మనం నిద్రపోకుండా ఆత్మీయ నేత్రము తెరవబడి దేవుని కొరకు మెలుకొని ఉండి మనం ప్రార్థన చేయాలా. ఎడతెగక మనం ప్రార్థన చేయాలా. అందుకే మొట్టమొదటిగా మనం విన్నాము, మొట్టమొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలా. రెండోది, దేవుడు మన గురించి ఆయన చింతించే దేవుడై ఉన్నారు. మీ చింత యావత్తు దేవుని పైన మోపండి అన్నారు. మూడోది, మనం చదువుతుండేటప్పుడు అపవాది ఎవరిని మృంగివేయాలో అని తిరుగుతున్నాడు అని లేఖనము సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ద డెవిల్ ఇస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ us. మన గురించి అపవాది భయపడతలేదు, కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి భయపడుతున్నాడు. ఈ రోజు నా ప్రియ సంగమా, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అపవాదికి భయం. మనం మేల్కొని ఉంటే అపవాదికి భయం. అందుకే నిద్రపోకుండా మనం మేల్కొని ఉండాలా అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఈ చివరి రోజుల్లో ఉంటున్న మనము దేవుని కొరకు మనము పట్టుదల కలిగి మనం జీవించవలసిందై ఉన్నది. ఎందుకంటే మన గురించి దేవుడు ఎంతగానో ఆయన ఎదురు చూసే దేవుడై ఉన్నారు. మనం ఎలా జీవిస్తున్నాము, మన విశ్వాసం ఎలా ఉన్నది, మన పట్టుదల ఎలా ఉన్నది, మన సాక్ష్యం ఎలా ఉన్నది, మన గురించి ఆయన చూచే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినంలో ఉంచిన మనము యోహాను 10వ అధ్యాయం 10వ వాక్యం, జాన్ చాప్టర్ 10:10 చదువుతునేటప్పుడు చూడండి, అపవాది ఏం చేయాలని తిరుగుతున్నాడని మనం చూస్తునేటప్పుడు వాక్యాన్ని చదువుదాము. యోహాను 10వ అధ్యాయం 10వ వాక్యం. దొంగతనానికి, నాశనానికి, హత్యకే వస్తాడు, కానీ వేరే దేనికి రాడు. కానీ దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు అని లేఖనము సెలవిస్తుంది. ఎందుకంటే ఈ చివరి దినంలో ఉంటున్న మనము దొంగతనానికి వస్తాడు, హత్యకు వస్తాడు, నాశనానికి వస్తాడు. కానీ ఈ చివరి దినంలో ఉంచిన మనము దొంగతనము అంటే ఏదైనా దొంగలించుకోవడం వెళ్ళడమే దొంగతనం అని చెప్తాం. మనలో ఉండేది అపవాదికి ఇష్టమైన కార్యం ఏంది అని ఈ రోజుల్లో మనం తెలుసుకుంటున్నామా? అపవాదికి ఇష్టమైనది మనలో ఉన్న పరిశుద్ధతని అపవాది దొంగలించుకుంటాడు. రెండోది, దొంగతనాన్ని నాశనం. మనలో ఉన్న పరిశుద్ధతని దొంగతనం చేసుకున్న తర్వాత మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. మన జీవితంలో మనలో ఉన్న శీలాన్ని దొంగిలించుకొని శీలము దొంగిలించిన తర్వాత మనము మరణ పాలైతాం. నేను ఇంకా జీవించకూడదు,
నా జీవితము పాడైపోయింది, ఇంకా నేను బ్రతకకూడదు, నేను ఎవరికి ముఖం చూపించడానికి నాకు అర్హత లేదు అని చాలా బాధతో మనం వెక్కిపోతున్న సమయంలో అప్పుడు మరణానికి గురి అవుతాం. అప్పుడు వాక్యం ఏం సెలవుస్తుంది, దొంగతనానికి, నాశనానికి, హత్యకే వస్తాడు కానీ వేరే దేనికి రాడు. కానీ దేవుడు ఎందుకు వచ్చినారు, యేసు ప్రభు ఎందుకు వచ్చినారు, యేసు ప్రభు మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినారు. ఈ చివరి దినంలో ఉంచిన మనము యేసు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఉన్నాము. కానీ యేసు ప్రభు మనలో ఉన్నారు. కానీ ఈ చివరి దినంలో ఉంచిన మనము ఆత్మీయ జీవితంలో మనం సోలిపోకుండా, త్రొట్టిల పడకుండా ఆ నిత్య జీవంలో చేరడానికి నిరీక్షణ కలిగి మనం జీవించవలసి ఉన్నది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని చదువుతుండేటప్పుడు కీర్తన 125 కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుతాం. ట్రస్టింగ్ అపాన్ ద గాడ్, దేవుని పైన మనం నమ్మకం ఉంచాలా. చదువుదాం వాక్యాన్ని. Psalms 125 verse 1. యెహోవా యందు Those who trust in the Lord, చదవండి మా, are like Mount Zion, are like Mount Zion, which cannot be moved, but abides forever. తెలుగులో చదువుతామ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. సియోను కొండవలే ఉందురు. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం చూస్తునేటప్పుడు ఎవరైతే యెహోవాని నమ్ముకొని నిలబడతారో వాళ్ళు నిత్యము సియోను కొండలాగా కదలకుండా నిలబడతారంట. అలాంటి వైరాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చే దేవుడు అయి ఉన్నారు. అందుకొరకు దేవుని వాక్యము సెలవిస్తే మనము దేవుని కొరకు ఎలా నిలబడాలంటే సియోను పర్వతము లాగా, సియోను కొండలాగా మనం నిలబడాలి. ఎందుకంటే అపవాది దొంగిలించడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని హత్య చేయడానికి వస్తాడు కానీ వేరే దేనికి రాడు. కానీ దేవుడు మన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత సియోను పర్వతము లాగా మనము నిలబడతాము. చివరి దాకా మనము దేవుని కొరకు నిలబడే ఆ దేవుడు బలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు. అది మాత్రమే కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఒక విత్తనము ఎలా ఒక వర్షము కొరకు, వాన కొరకు ఎదురు చూస్తున్నదో అలా మనము దేవుని సన్నిధిలో వాక్యము విత్తనమై ఉన్నది, విత్తనము వాక్యమై ఉన్నది. అది మనలో విత్తించబడిన తర్వాత వర్షం వచ్చినప్పుడు ఆ వాక్యము మనలో నుండి ఫలిస్తది అని లేఖనము సెలవిస్తున్నది. ఎందుకంటే ఆ విత్తనము వాక్యం, ఆ వాక్యము మనలో విత్తబడిన తర్వాత తప్పకుండా ఆశీర్వాదమైన వర్షము మన మీద కురిపించబడుతుంది. ఒక రోజు దేవుడు మన జీవితంలో మార్పుని తప్పకుండా తీసుకొస్తారు. అందుకే నా ప్రియ సంగమా, మన నిరీక్షని మనం కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కొరకు పట్టుదలగా మనం జీవిస్తాము. లేఖనము సెలవిస్తుంది. యేసయ్య ప్రవక్త 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ పక్షిరాజు గురించి మనము ధ్యానిస్తున్నాం. ఒక పక్షిరాజు ఎంటికలన్నీ ఊడిపోయిన తర్వాత బండ సందులో కూర్చొని ఆ ఎంటికలు వచ్చే వరకు, ఆ నోటి బీక్ వచ్చే వరకు ఆ దేవుని సన్నిధిలో వేయిచుండేటట్టు ఒక విశ్వాసి ఎలా దేవుని సన్నిధిలో వేయిచుంటదో అలా పక్షిరాజు వలె మనం వేయిచున్న ఎడల దేవుడు ఆయన మనల్ని ఎలా దీవించబోతున్నారు, ఎలా మనల్ని హెచ్చించబోతున్నారని వాక్యాన్ని చదువుదాం. ఐజయా చాప్టర్ 40 verse 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు వేచున్న వాళ్ళు నూతన బలము పొందుదురు. ఆమేన్. చదువుదాం, ఇంగ్లీష్ లో చదువుదాం. But those who wait on the Lord shall renew the strength. They shall mount up the wings like eagle. They shall run and not be be weary. They shall walk and not faint. ఇక్కడ దేవుని వాక్యాన్ని చదువుతునేటప్పుడు దేవుని సన్నిధులు ఎవరైతే వేయిచుంటారో వాళ్ళు నూతనమైన బలము పొందుకుంటారు. వాళ్ళు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. వాళ్ళు పరిగెత్తుతారు కానీ సోలిపోరు. ఈ రోజు దేవుని కొరకు జీవిస్తున్న మనము
మనం బలపరచబడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. చివరి దినంలో ఉంచిన మనము మన పరుగు పందెంలో మనం పరిగెత్తుతుండేటప్పుడు ఎలా మనము సోలిపోకుండా మనము పరిగెత్తాల దేవుని కొరకు అని లేఖనము సెలవిస్తే, పక్షు రాజు వలె రెక్కలే చాపుకొని మనం దేవుని కొరకు పరిగెత్తవలసిందై ఉన్నది. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మన యేసుని మనం నమ్ముకున్నాం. చివరి దినంలో ఉంటున్న మనము లోకంలో అనేక సమస్యలు ఉన్నది. దేర్ ఇస్ ట్రబులేషన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకు శోధనలు ఉన్నది, కష్టము ఉన్నది, అవమానం ఉన్నది, నిందనలు ఉన్నది. కానీ ఈ లోకాన్ని దేవుడు జయించున్నారు. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా యేసయ్య నాలో ఉన్నారు, దేవుడు నన్ను బలపరుస్తారని ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలా. అందుకే 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని చదువుదాము. You are of God, You are of God, little children, and you have overcome them, you have overcome them, because he who is in you because he who is in you is greater is than greater than he who is in the world. he who is in the world. చూడండి, ఈ లోకంలో ఉన్న వాడికంటే మీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకు నా చిన్న పిల్లలారా, మీరు భయపడకండి అని రాయబడి ఉన్నది. చూడండి, దేవుని దృష్టిలో మనమందరూ ఆయన బిడ్డలమై ఉన్నాం. ఏ విషయంలో చూడండి, హైందూ కుటుంబంలో పుట్టిన మమ్మల్ని దేవుడు రక్షణలో నడిపించినారు. ఎలా అంటే నిజంగా దేవుని పిలుపు అని దేవుడు ఉద్దేశము, ఆయన సంకల్పము మన పైన ఉన్నదంటే ఆయన ఒక్కనాటికి మనల్ని విడువని ఎడబాయిని దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎటువంటి శోధనలు, ఎటువంటి పోరాటములు, ఎటువంటి అవమానాలు, నిందనలు ఎడల మన వెలుచున్న ఎడల ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ లోకంలోనే ఉండిపోతుంది. కానీ మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని లేఖనము సెలవిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు ఫస్ట్ గాడ్ హాస్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్, దేవుడు మనకి ఎలాంటి ఆత్మని ఇచ్చున్నారంటే ఆయన దత్తపుత్ర ఆత్మని, ఆయన శక్తిని మనకు దయచేస్తున్నారు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతునేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తాము. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వాక్యం. For God has not given us the spirit of fear, For God has not given us the spirit of fear, but the power of love but the power of love and of sound mind. and sound mind. చూడండి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు దేవుడు మనకు పిరికితన ఆత్మని ఇవ్వలేదు, భయం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఆయన శక్తియు ప్రేమ కలిగిన ఆత్మని మనకు దయచేసిన. ఎలాంటి ఆత్మ అంటే సౌండ్ మైండ్, అంటే మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు. ఆయన సెల్ఫ్ డిసిప్లిన్ ఇచ్చే దేవుడు, మనకు క్రమశిక్షణ ఇచ్చే దేవుడు. ఆ జ్ఞానము మనకు క్రమశిక్షణని తీసుకొస్తుంది. అందుకే దేవుని లేఖనము సెలవిస్తే, మనం ఆరంభంలో మనము చదివినాము, దేవుడు మనల్ని వేయిచుండమంటున్నారు. వెయిట్ పేషెన్స్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. మనం దేవుని సన్నిధిలో వేయిచుండాల, మనం తగ్గింపు కలిగి జీవించాల. మనలో తగ్గింపు ఉన్న ఎడల దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చించే దేవుడు అయి ఉన్నారు. అందుకే వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు మనము భయపడకుండా దేవుని శక్తిని పొందుకొని, యేసు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. ఈ లోకాన్ని ఎంతగానో ఆయన ప్రేమించినారు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు బలిగా ఇచ్చిన. యేసు ప్రభు ప్రేమ స్వరూపిగా ఈ లోకంలో వచ్చిన. ఎందుకంటే నశించిపోయిన ఆత్మల్ని రక్షించడానికి, కోల్పోయిన మనల్ని ఆయన నడిపించడానికి వచ్చిన, తప్పిపోయిన మనల్ని ఆయన రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు. ఆ యేసయ్యని మనము సొంత రక్షకుడుగా అంగీకరించుకున్న ఎడల ఎటువంటి శోధనలు, ఎటువంటి పోరాటములు, ఎటువంటి అవమానము, నిందన వచ్చిన ఎడల కూడా దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో కొంతమంది హృదయము విరిగిపోయి నలిగిపోయి సమాధానం లేకుండా ఉన్నారని దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నిజంగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని తట్టి లేపే దేవుడై ఉన్నారు. మన హృదయానికి ఓదార్పిచ్చే దేవుడై ఉన్నారు. ఈ లోకం ఇవన్నీ సమాధానాన్ని దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకే వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు యోవాన్ 3వ అధ్యాయము 16, 17 వాక్యాన్ని చదువుతునేటప్పుడు, జాన్ చాప్టర్ 3 verse 16 and 17 చదువుతునేటప్పుడు, ఫర్ గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్ దట్ హీ హాస్ గివెన్ ఓన్లీ బిగాటన్ సన్, తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు ఇచ్చున్నారు. వాక్యాన్ని చదువుదాము.
దేవుడు లోకమును For God so loved the world, దేవుడు లోకంని ఎంతోగానో ప్రేమించినారు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందుకోవడానికి ఆయన అనుగ్రహించను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసం ఉంచి, ఆ విశేషమైన ఆ మాటని మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కళ్ళు నశింపక నిత్య జీవము పొందుకుంటారు. ఆమేన్. ఎందుకంటే మనలో విశ్వాసం ఉన్న ఎడల తప్పకుండా మనం నశించిపోము. దేవుడు మనల్ని అలాగే వదిలిపెట్టే దేవుడు కాదు. మనం నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో వేయిచుండి విశ్వాసంతో మనం నిలబడి ఉండి నిలకడగా ఉండిన ఎడల తప్పకుండా దేవుడు మనల్ని నిత్య జీవంలో నడిపించే దేవుడై ఉన్నా. చూడండి, చివరి దినంలో ఉంచిన మనము దేవుని రెండో రాకడ కొరకు మనం అందరూ సిద్ధపాటుతో ఉన్నాం. ఆ సిద్ధపాటు మన జీవితంలో దిద్దుబాటుని తీసుకొస్తుంది. సిద్ధపాటు ఏంటంటే దేవుని రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరుస్తున్నాం, మనల్ని మనము సర్చ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని రెండో రాకడ సమీపంలో ఉన్నది. అందరూ సువార్తని ప్రకటిస్తున్నప్పుడు అందరూ చెప్తున్నవాడు జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు అంటే కొంతమంది ఏమంటారు, ఇంకా యేసు ప్రభు ఎప్పుడు వస్తారండి? ఇంకా ఎప్పటి నుంచో చెప్తున్నారు యేసు ప్రభు రాబోతున్నారని. ఎప్పుడు రాబోతున్నారు అని అందరూ అడుగుతున్నారు. ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాలని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నారు. అందుకే దేవుడు త్వరగా రాబోతున్నారు. ఆయన రెండో రాకడ కొరకు మనము సిద్ధపాటుతో జీవించవలసిందై ఉన్నది. ఎందుకంటే దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. Let us be glad and rejoice. Let us be glad. దేవుని రెండో రాకడ ఉన్నది కాబట్టి మనమందరము ఎలా ఉండాలంటే సంతోషముతో, ఆర్పాటముతో. ఈ రోజు దేవుని ఆరాధిస్తున్న సమయంలో బిడ్డలుగా దేవుని ఆరాధిస్తాము, సంతోషంగా ఆర్పాటిస్తాము. ఎందుకంటే మన దేవుడు త్వరగా రాబోతున్నాడు. లెట్ us rejoice. చూడండి వాక్యం ఫిలిప్పియన్ 4వ అధ్యాయం 4వ వాక్యం సెలవిస్తే let us rejoice in the presence of the God. Always I say rejoice. మరలా చెప్పుచున్నారు దేవుని సన్నిధిలో మీరు సంతోషంగా ఉండుడి అని. వాక్యాన్ని ధ్యానిస్తాము. Let us rejoice and be glad and his glory for the wedding of the lamb. చదవండి మా, చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. చదవండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. చూడండి వాక్యాన్ని చదువుతుంది, ఆనందించుడి. ఎస్, కమాన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు let us rejoice and be glad, give his glory for the wedding of the lamb has come and his bride has made herself ready. ఇక్కడ పెళ్లి కుమార్తె అనే వధువు సంఘం గురించి రాయబడి ఉన్నది. ఆ పెళ్లి కుమార్తె ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కుమార్తె అంటే ఒక సంఘం అనుకుంటున్నారు, ఒక కట్టడం కాదండి. మన సంఘం ఆరాధిస్తున్న ఆ కట్టడం, ఆ బిల్డింగ్ కాదండి. మన సంఘాన్ని దేవుడు ఎత్తబడి గుంపులో తీసుకెళ్తారా? కట్టడం కాదండి. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారంటే మన గురించి. ఇక్కడ రాయబడి ఉన్నది, వాక్యాన్ని చదువుదాము. ద బ్రైడ్ హస్ మేడ్ హర్సెల్ఫ్ రెడీ. చూడండి, ఒక పెళ్లి కుమార్తె అనే వధువు సంఘము తన్ను తాను సిద్ధపరచుకున్నది. యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు. పెళ్లి కుమార్తె అనే వధువు సంఘము సిద్ధంగా ఉండాలా. మనలో సిద్ధపాటు ఉండాలా, దిద్దుబాటు ఉండాలా. దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ లోకంలో మనకు సమస్యలు ఉన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో నన్ను ఆశీర్వదిస్తేనే నేను యేసు ప్రభుని నమ్ముతాను, నాకున్న కష్టము తీరాలా, నా కుమార్తెకి పెళ్లి జరగాల, నా కుటుంబంలో మారు మనసు రావాలా, నా భర్త తాగుడు మానితేనే నేను దేవుని నమ్ముకుంటానని చాలా మంది అలాంటి తలంపులు కలిగి జీవిస్తున్నారు. కానీ ఈ రోజు దేవుడు మనకి ఏమిచ్చున్నారో, ఉన్నత
దాంట్లో మనము తృప్తి పొందుకొని ఉన్న దాంట్లో మనం దేవుని ఆరాధిస్తున్న సమయంలో తప్పకుండా దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నారు. ఉన్న దాంట్లో మనం తృప్తి పొందిన ఎడల తప్పకుండా సరి అయిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, పెళ్లి కుమార్తె అనే వధువు సంఘము, ఆ సంఘము మీరు దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలా. ఎలా సరి చేసుకోవాలా? నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభా. తగ్గింపు అంటే ఏదో కింద ముఖం వేసుకొని నేను ఎవరి దగ్గర మాట్లాడను, నేను నోరు తెరవను, నేను ఎవరిని చూడను, నేను చాలా మౌన వ్రతం పెట్టేస్తాను, నేను ఎవరితో మాట్లాడను, అది కాదండి తగ్గింపు. తగ్గింపు అంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుని నామము మనలో హెచ్చించబడాలి. ఆల్వేస్ లిఫ్ట్ గాడ్ హయ్యర్. దేవుని మనము హెచ్చిస్తునేటప్పుడు మనలో వేసే ఆ శక్తి, మనలో వేసే ఆ విశ్వాసము, మనము దేవుని కొరకు విధేయత కలిగి జీవించిన ఎడల మన సాక్ష్యము ఎట్టి విధంలో మన సాక్ష్యానికి కోల్పోకుండా దేవుని కొరకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందనలు వచ్చినా నేను దేవుని కొరకు నిలబడతాను, నిలకడగా ఉంటానని ఆసక్తి మనలో ఉండాల. ఎందుకొరకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నా జీవితంలో నేను కన్నీరుతో, వేదనతో, బాధతో, ఏడుస్తూ అంగలారుస్తూ దేవుని సన్నిధిలో నేను గడిపి ఉన్నాను. ఒక రోజు వస్తుంది, దేవుడు నా జీవితంలో మార్పు తీసుకొస్తారు, నన్ను కూడా మారు మనసులో నడిపిస్తారు, నా కుటుంబాన్ని కూడా దేవుడు మారుస్తారని ఆ నిరీక్షణతో నేను వేచుండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసినాను. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబం గురించి, మీ భార్య గురించి, భర్త గురించి, మీ పిల్లల గురించి మీరు బాధపడుతున్నారా? దేవుని సన్నిధిలో ఓపికతో, నిరీక్షణతో మీరు వేచుండి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని దీవించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎటువంటి శ్రమలు గుండా మనం వెళ్తుండినా కూడా దేవుడు మన పరిస్థితులని ఆయన మార్చే దేవుడై ఉన్నారు. చివరి వాక్యాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12-13 వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. తెలుగులో బైబిల్ ఉన్న వాళ్ళు చదువుదాం. Revelation chapter 22 verse 12 and 13. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఆది నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగాయు, నేనే మొదటి వాడు కడపటి వాడను, నేనే మొదటి వాడును కడపటి వాడు, ఆది అంతమై ఉన్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు నేను త్వరగా రాబోతున్నాను, జాగ్రత్తగా వినాలి సుమా. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు చూడండి, నేను త్వరగా రాబోతున్నాను, వారి వారి క్రియల చొప్పున వారికి జీతము దొరుకుతుంది. నిజంగా ఎంత భయంకరంగా ఉన్నది వాక్యాన్ని చదువుతునేటప్పుడు. మన క్రియల చొప్పున నరుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటని కోస్తాడు. అందుకే మన జీవితంలో మంచిది చేయండి, మంచిది పొందుకోవాలని లేఖనము సెలవుస్తుంది. అందుకే వాడి క్రియల చొప్పున వాడికి జీతము దొరుకుతుంది అని రాయబడి ఉన్నది. నేను అల్ఫయు ఓమేగాను అయి ఉన్నాను, నేను ఆరంభము, నేను ముగింపు అయి ఉన్నాను, నేను ఆదియు అందమై ఉన్నానని రాయబడి ఉన్నది. అందుకే నా ప్రియ సంగమా, చివరి రోజుల్లో ఉంటున్న మనము మన క్రియలని మనము జాగ్రత్తగా గమనించి మనం జీవించే జీవితము ఎటువంటి జీవితం, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? మన క్రియలు ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది, మన తలంపులు ఎలా ఉన్నది, దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తున్నామా, దేవునికి ఇష్టమై మనం జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామని మన హృదయాల్ని మనల్ని మనం పరిశీలించుకుందాం. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినంలో ఉంచున్న మనకు ఎక్కువగా మనం ఏ విషయంలో అతిశయపడకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలా. మనలో తగ్గింపు ఉన్న ఎడల ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని హెచ్చిస్తారు. యేసయ్య నాకు ఇది కావాలా, అది కావాలా ప్రభువా, నన్ను
అలా దీవించండి ప్రభా, నన్ను అలా దీవించండి ప్రభా, నన్ను హెచ్చించండి ప్రభా అని మీరు అడగడానికి అవసరమే లేదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని బలిష్ట హస్తంలో మనం లోబడి మనం నడుచుకుంటామో దేవుడు ఆటోమేటిక్ గా మనల్ని హెచ్చించే దేవుడు అయి ఉన్నారు. అందుకే మీరు మీ క్రియల చెప్పున రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12-13 వాక్యాన్ని చదువుతునేటప్పుడు నేను త్వరగా రాబోతున్నాను. మీ క్రియలు మీరు చేస్తున్న ప్రతి క్రియల చెప్పున మీకు జీతము దొరుకుతుంది. నేనే అల్ఫయు ఓమేగాను అయి ఉన్నాను. ఆయన ఆరంభము ముగింపై ఉన్నాను. ఆయన ఆదియు అందమై ఉన్నారు. మన జీవితానికి ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. మన పుట్టుటకు ఒక దినము, మనం మరణించటకు ఒక దినమై ఉన్నది. అందుకే ఈ లోక ప్రకారమైన కార్యాల గురించి ఎక్కువగా అతిశయపడ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినంలో ఉంచిన మనము యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటాం. దేవుడు మనకు ఆహ్వానిక పత్రికను దయచేస్తున్నారు. అంగీకరించుకుని ఉన్నారా? దేవుని కొరకు విధేయత కలిగి జీవించండి. చివరి దాకా త్రొట్టెల్ల పడకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకొని, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను దేవుని ఆరాధిస్తాను అలాంటి ఉద్దేశం కలిగి జీవించమాకండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు సమస్త ఆశీర్వాదాల్ని, దీవెనల్ని మన పైన కుమ్మరించున్నారు. ఈ రోజు మీరు జీవిస్తున్నారంటే ఆయన కృప మాత్రమే. ఈ రోజు సజీవ లెక్కలో మనం ఈ రోజు నిలబడి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఈ రోజు మీ దగ్గర ఉన్నదాన్ని అన్నిట్లో మనము తృప్తి పొందుకోవాలా. ఇచ్చిందంతా ఆయనే, మన దగ్గర ఉన్నదంతా ఆయనదే. అందుకొరకు ప్రతి దినము దేవునికి కృతజ్ఞత పూర్వంగా, మన హృదయపూర్వంగా దేవుని ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆయన వాక్యం అనుసారంగా మనం నడుచుకోవడానికి నేర్చుకోవాలా. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతి కార్యము దేవుని వాక్యము సెలవిస్తే మన విత్తే ప్రతి కార్యము దానికి బదులుగా మన క్రియల చొప్పున ఏదైతే మనం విత్తుతామో అది పంటని కోస్తామని లేఖనము సెలవిస్తే, అదే చివరి వాక్యం చదువుతునేటప్పుడు మనం ఏదైతే విత్తుతున్నామో దానికి ప్రతిఫలము, దానికి జీతము మనకు దొరుకుతుంది. అందుకే ఈ చివరి దినంలో ఉంచిన మనము దేవుని కొరకు నిరీక్షణ కలిగి మనం జీవించవలసిందై ఉన్నది. దేవుని కొరకు సాక్ష్యంగా మనం జీవించవలసిందై ఉన్నది. ప్రతి బంధాన్ని నేను కట్టబడి ఉన్నాను కదా, ఈ కట్టు నుంచి నేను ఎలా బయటికి వస్తాను? ప్రభా, నా కుటుంబంలో సమాధానం లేదు కదా. యేసయ్య వాక్యము సెలవుస్తుంది, నేనే సమాధానకర్త అయి ఉన్నాను. యేసు ప్రభు మనకు సమాధానం దయచేసే దేవుడు అయి ఉన్నా. ఎక్కడ దుకాణంలో మనం ఏ షాప్ లో వెళ్ళినా మనకు సమాధానం దొరకదని మనం కొనుక్కొని తీసుకొస్తాము. మన ఇంట్లో సమాధానాన్ని తీసుకొస్తామని మనం కొనుక్కోలేము. ఎందుకంటే యేసు ప్రభు సమాధానకర్త అయి ఉన్నారు. ఆయన నమ్ముకున్న ఎడల ఆయన తప్పకుండా మన కుటుంబంలో సమాధానం దయచేసే దేవుడు అయి ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినంలో ఉంచిన మనము యేసయ్య త్వరగా రాబోతున్నారు కాబట్టి నిరీక్షణ కలిగి మనం జీవిస్తాము. దేవుని కొరకు సాక్ష్యంగా జీవిస్తున్నాము. చివరి దాకా దేవుని కొరకు సాక్ష్యంగా మనం నిలబడతాము. దేవుడు తప్పకుండా మన ప్రతి ఒక్క ఆత్మల్ని తట్టి లేపే దేవుడై ఉన్నా. సోలిపోయి ఉన్నారా? నిరుత్సాహంగా ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? ఆశీర్వాదం లేకుండా ఉన్నారా? ఆర్థిక సమస్యల్లో ఉన్నారా? ఇల్లు కట్టాలనుకుంటున్నారా? కట్టలేకపోతున్నారా? పెళ్లి చేయాలనుకుంటున్నారా? పెళ్లి చేయలేకపోతున్నారా? ఏ విషయంలో మీరు కట్టబడి ఉన్నారు? ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని దేవుడు తెంచివేసే దేవుడై ఉన్నా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభు చనిపోయి మన కొరకు తిరిగి వేసిన దేవుడై ఉన్నారు. అదే పునరుద్ధాన శక్తి వలన దేవుడు ఆ శక్తిని మనకు దయచేసి మన జీవిత చరిత్రని ఆయన తలక్రిందులుగా మార్చే దేవుడై ఉన్నారు. ప్రతి బంధకాన్ని దేవుడు తెంచివేసే దేవుడై ఉన్నారు. కొంతమంది తల భాగము, మెదడు భాగము కట్టబడి ఉన్నది. మీ తల కట్టబడి ఉన్నది కాబట్టి మీకు సమాధానం లేకుండా ఉన్నారు, నిమ్మలం లేకుండా జీవిస్తున్నారు. ఆ బంధకాల నుంచి దేవుడు ఈ రోజు మిమ్మల్ని విడిపించబోతున్నారు. పొందుకుని దేవుని శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మల్ని నింపుతున్నారు. ఈ సమయంలోనే ప్రతి బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన శక్తి మన పైన, ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడుతున్నది. హల్లెలూయా. దేవుని శక్తివంతమైన ఆత్మని నేను గ్రహిస్తున్నాను. ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు అయి ఉన్నారు. బలము చేత కాదు,
పరాక్రమం చేత కాదు, దేవుని ఆత్మ వలన సమస్తము సాధ్యము. హల్లెలూయా. రీబా షక్కల్ బరా రీమాందర బా షక్కల్ మరబా. ఎవ్రీ బాండేజ్ షుడ్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి బంధకాలు తెంచివేయబడాల ప్రభా. అవును రాజా, ఏ కార్యములో మేము మొండితనంగా ఉన్నాము, పట్టుదలగా ఉన్నామో తండ్రి, మాలో కొన్ని కార్యాలు ఇంకా వెలుపలికి రాలేని పరిస్థితుల్లో మేము కట్టబడి ఉన్నామో తండ్రి, ఈ రోజు ఆ బంధకాలు తెంచివేయబడాల ప్రభా. దేవుని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. సిద్ధపడిన సంగమా అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు తాకండి, ముట్టండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు విడిపించండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. మీరు ప్రతి బిడ్డని మీరు తాకినందుకు వందనాలు, మీరు ముట్టినందుకు వందనాలు రాజా. ఇదిగో తండ్రి, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభా టీం వారి కొరకు, నంది సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బృందంని మీరు ఆశీర్వదించండి, ఇంకా బలంగా వాడుకోండి ప్రభా. పనిముట్టుగా తండ్రి ఇంకా దేవుని సేవలు వాడబడాల ప్రభా. అవును రాజా, ఈ రోజు ప్రభా ఈ జూమ్ మీట్ లో ప్రభా కలుసుకొని ఉన్న ప్రతి బిడ్డని ప్రభా అవును రాజా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను విశ్వసిస్తున్నాను తండ్రి, ప్రతి బిడ్డ విశ్వాసాన్ని మీరు తట్టి లేపినారు ప్రభా. మీరు అక్కడ పర్వందం ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ప్రభా మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. God bless you. Praise the Lord, ma. Praise the Lord. Praise the Lord.